వచ్చిన సైన్యం చాలా పెద్దదని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆయన దగ్గర ఉంది 100 మంది సైనికులే. వచ్చిన సైనికులు 2000 మంది సైనికులు. వాళ్ళ ఎలా ఎదుర్కోవాలి అంటే ఏ దారి లేదు. అప్పుడు తెమ్మరూసుకు ఒక జ్ఞానం కలిగింది. మేడం, తెమ్మరూసుకు కలిగిన జ్ఞానం ఏంటో తెలుసా? ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అన్నం అన్నమన్నాడు. ఒక 5000 మందికి పాయసం అన్నం వండ పెట్టడం. 5000 మంది ఇస్తరాకులు తెమ్మన్నాడు. 5000 ఇస్తరాకుల్లో అన్నం పెట్టి గోడ బయట పడేయమని చెప్పాడు. తినటానికి వండి ఇలా ఆ పాయసం ఇస్తరాకుల్లో పెట్టి బయట పడేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న 2000 సైన్యం వీళ్ళు తిన్న ఇస్తరాకులే ఇన్నుంటే వీళ్ళు లోన ఎంతమంది ఉన్నారని పారిపోయారు. అర్థమైందా సార్? అర్థమైందా? మనం ఎదుటి వాళ్ళ దగ్గర భయపడ్డామా మనం గెలవం. తెలివిగా తెమ్మరుసులాగా తప్పించుకున్నామా మనం ఎంతటి దాన్ని గ్రహిస్తాం అంత అద్భుతమైన స్టేజీలోకి మనం వెళ్ళొచ్చు. దాని పేరే NLP అంటాం. దాన్ని నేను నెక్స్ట్ మైండ్ సెట్టింగ్లో మీకు పూర్తిగా విత్ ప్రాక్టికల్గా నేర్పుతా. ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంతమంది దీని ద్వారా బాగుపడ్డారు అని. అలాంటి ఫియర్ని ఓవర్కమ్ చేసి మనలో అద్భుతంగా తయారు చేసిన మన గ్రేట్ లీడర్స్ శ్యామ్ సార్, మేరీ మేడం. సో వీళ్ళలో ఒక్కసారి శ్యామ్ సార్ని మనం ఇన్వైట్ చేద్దాం అందరూ.